సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నేను రామ్ గారు జనరల్గా విజువలైజేషన్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. వాళ్ళు చాలామంది యంగ్స్టర్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. యంగ్స్టర్స్ అంటే మీకు తమ్నెల్ చూస్తే డెఫినెట్గా ఒక విషయం అర్థమవుతుంది. ఈ మధ్య కుర్రోళ్ళు కూడా చూస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటాం కదా. జనరల్గా కుర్రోళ్ళు కదా, ఏదైనా సరే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి టేస్ట్ని ఇవ్వడానికే జనరల్గా ఎవరైనా ఒక హీరో అవ్వాలి అని అంటే వాళ్ళ మైండ్లో కూడా ఒక విజువల్ డెఫినెట్గా ఉంటుంది. కెరీర్ సక్సెస్ అవ్వాలి అని అంటే అయితే ఆ కుర్రోళ్ళు ఏ విధంగా ఇక్కడి వరకు వచ్చారు అనేటువంటి దాన్ని ఈరోజు నేను రామ్ గారు ఇంట్రడ్యూస్ చేస్తాము. సార్ వచ్చిందే అలాగే కుర్రోళ్ళేనా? కమిటీ కుర్రోళ్ళ? కమిటీ కుర్రోళ్ళే. అదే కమిటీ కుర్రోళ్ళు కూడా విజువలైజేషన్ కనెక్ట్ అయ్యారని అంట. అంత గ్రేట్ సక్సెస్ తీసుకొని వచ్చారు. కమిటీ కుర్రోళ్ళని కలవాల్సిందే. ఎస్, కలిసి వాళ్ళ జర్నీని కూడా మన ఆడియన్స్కి తెలియజేయాల్సిందే. అయితే ఇంకేముంది, పరిచయం చేద్దాం. హలో అండి, శ్రీనాథ్ గారు అండ్ యశ్వంత్ గారు. క్యారెక్టర్సే గుర్తుంటాయి స్క్రీన్ మీద. సో వాళ్ళ నిజమైన పేర్లు అయితే అవి, ఎందుకంటే ఓన్ చేసుకున్నారు చాలామంది తెలుగు ఆడియన్స్ అయితే మీ క్యారెక్టర్స్ని. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జనరల్గా ప్రతి పల్లెటూరులో కూడా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ఎవరు గుర్తున్నా లేకపోయినా కూడా మెమరీస్ అన్నీ ఒకచోటే స్టోరీ ఉంటాయి. నా చిన్నప్పుడు పెరిగినటువంటి వాతావరణం 10th క్లాస్ తర్వాత అంతా మారిపోతూ ఉంటుంది. స్టేజ్లో ఒక్కొక్క ఫ్రెండ్షిప్ కనిపిస్తూ ఉంటుంది. ఆ హుక్ మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళ తెలుగు ఆడియన్స్కి ఒక్కసారి అంటే ఏజ్తో సంబంధం లేకుండా కనెక్టివిటీని పెంచారు మీరు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ ప్రొడక్షన్ అండ్ ఎంటైర్ టీమ్. ముఖ్యంగా మీరు మనుషులు కొత్త కావచ్చు కానీ అందరికీ చాలా పరిచయమైన ఒక ఎమోషన్తో కనెక్ట్ అయ్యారు. సో ఆ ఎమోషన్ వెనకాల స్టోరీ ఏంటి, మీ ప్రయాణం ఎట్లా జరిగింది? 2012లో నేను మా రూమ్మేట్స్తో కూర్చొని ఉన్నాం, మాట్లాడుకుంటాం జనరల్గా ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటున్నారు అన్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. నాకు ఆ రోజు లేదు. సో నేను తర్వాత ఆలోచించుకున్నా నాకు ఉన్న టాలెంట్ ఏంటి అని. సో ఆలోచించుకున్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది సో ఐ విల్ బి ఎన్ యాక్టర్ అనేది. సో ఆ తర్వాత స్లోగా జర్నీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్కి చెప్పి ప్రాక్టికల్గా స్టార్ట్ చేశాను. సో అలా ఒక్కొక్క స్టెప్ నేర్చుకుని ఇక్కడ దాకా వచ్చా కమిటీ కుర్రోళ్ళకి. మీది ఎలా స్టార్ట్ అయింది శ్రీనాథ్ గారు? నాది ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం అనే టైప్ ఆఫ్ పర్సన్, అంటే జనరల్గా మూవీ లవర్ లాగా. సో అంటే సినిమాలో ఇంపాక్ట్ పడే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి కదా, అట్లాంటి క్యారెక్టర్కి ఒక 2 days అలానే బిహేవ్ చేసి వాళ్ళ స్టైల్లో వాకింగ్ చేస్తూ వాళ్ళ స్టైల్లో డైలాగులు చెప్తూ ఇట్లా ఉండే టైప్ ఆఫ్ పర్సన్ నేను. సో ఫిలిమ్స్ ఇన్ జనరల్ చాలా ఇష్టం. యాక్టింగ్ అనేది అంటే ఇష్టం, యాక్టింగ్ సైడ్ వెళ్ళాలి అన్న ఒక క్లారిటీ ఉంది కానీ బట్ వే తెలిసేది కాదు. సో సమ్హౌ అట్లా తెలిసిన కాంటాక్ట్స్ వారు వాళ్ళకి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ ఇట్లా మెసేజ్ చేస్తూ ఇట్లా వన్ ఫైన్ డే డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ జాయిన్ అయ్యా. అట్లా ఒక 2 years డైరెక్షన్ చేసి లేట్ అవుతుంది అనిపించి యాక్టింగ్ ఆడిషన్స్ ఎట్సెట్రా అట్లా వన్ ఫైన్ డే మెమరబుల్ ఆడిషన్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది, అంటే మీ ఆడిషన్? ఇదా 2022 October 1st. నేను త్రినాథ్ చూసినప్పుడు బాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు కానీ నేను కోపం ఎక్కువ అనుకున్నాను. కోపాన్ని అంత అద్భుతంగా ప్రదర్శన చేశారు కానీ బట్ యు ఆర్ సో ఎక్స్ప్రెసివ్. అవునండి. ఆ లోపల ఎంత ఉన్నా అసలు అంటే మనం మాట్లాడుతూ ఉంటే జనరల్గా ఎవరైనా క్యారెక్టర్ లాంటి మనిషి అని అనుకుంటారు కదా. అవును, అంటే అట్లా అనిపించేటట్లు ఆ ఇంప్రెషన్ తీసుకొచ్చారు. మీకు క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు తెలిసి అంత ఇంటెన్స్ ఒక మనిషి బాడీలో నుంచి పుట్టడం అంటే అంత చిన్న విషయం కాదు. అంటే ద కైండ్ ఆఫ్ ఫీడ్ అండి. నాకు డైరెక్టర్ గారు కానివ్వండి ఆర్ ఆ సీక్వెన్స్ స్పెసిఫిక్ యాక్షన్ మన విజయ్ మాస్టర్ గారు కానివ్వండి, ఏదైతే ఫీడ్ ఇస్తారో మనం పర్ఫామ్ చేయడానికి ఇచ్చే ఫీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏ యాక్టర్కైనా. సో ఆ ఫీడ్ చాలా బాగుండేది. మీ ఫ్రెండ్స్ అందరూ జాతరలో ఎంజాయ్ చేస్తున్నారు, నిన్ను పోనీ ఎవరన్నా పిలిచారా, లేదు, నువ్వు ఇక్కడ ఉండిపోయావు. సో అంటే నీకు కోపం రగిలిపోతున్నావు, నువ్వు ఏం చేయాలో అర్థం కావట్లే. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యువర్ డ్రింకింగ్. సో ఇంకా నీ ఎన్హాన్స్ అయిపోతుంది, నీ వాట్ ఎవర్ ఎమోషన్ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది. సో ఇంకా నువ్వు ఒక పులి, ఆయన ఇచ్చిన ఫీడ్ కూడా అదే, నువ్వు ఒక పులివి జింకను తరుగుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకో, అలా నువ్వు పడిపోవాలి మీద జనాల మీద, నీకు అసలు వల్లగా అట్లా రగిలిపోతున్నావు నువ్వు అనే ఫీడ్ ఒకటి ఇస్తారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బాగా అబ్జర్వ్ చేస్తున్నారు రాజు. ఆ నరేషన్ ఫీడ్ ఇస్తున్నప్పుడు తను ఏది కాదో అది అయినట్టుగా తను విజువలైజ్ చేసుకోకపోతే ఆ ఎమోషన్ కానీ ఆ యాక్షన్ కానీ రాదు. ట్రూ అండి. సో ఇన్ ఆల్ యువర్ క్యారెక్టర్ కానీ యాక్షన్లో కానీ ప్రతి సీన్లో కానీ వెనకాల ఒక ఎమోషన్ మిమ్మల్ని
ఫ్యూచర్ సీన్ విజువలైజ్ చేసుకునేలా చేస్తారు. సో ఈ విజువలైజేషన్ మీ రియల్ లైఫ్లో ఎక్కడైనా మీరు ఉపయోగించారా? మీకు అనుభవం ఎదురైందా? యాక్చువల్లీ నాకు కమిటీ కుర్రాలో బెస్ట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఫస్ట్లో నేను సెగ్రిగేట్ చేసుకుంటూ ఉండేవాడిని, ఎలా చేయాలి, ఏ క్యారెక్టర్స్ చేస్తే నేను అక్కడ దాకా రీచ్ అవ్వగలను నేను అనుకున్న గోల్కి అని. సో ఫస్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్, డిజిటల్ యాక్టర్ అని పేరు రాకూడదు, బట్ నా క్యారెక్టర్స్ని చూపించుకోవడానికి నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి. దాని త్రూ ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ రోల్స్ ఒక పెద్ద ప్రొడక్షన్లో సంపాదించుకోవాలని అనుకున్నా. ఆ తర్వాత ఒక లైక్ హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇలా 4-5 లీడ్స్ ఉన్న మూవీ ఉంటుంది కదా. సో అలాంటి ఒక సినిమా రావాలి, అలాంటి ఒక సినిమాలో చేసి బయటికి రావాలి. బికాజ్ అంటే ఒక సోలో హీరోగా వచ్చిన వీ డోంట్ నో అది హిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సినిమా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా క్రాక్ చేయాలి అనుకున్న థాట్స్లో. సో ఆ తర్వాత ఇలాగా 4-5 లీడ్స్ ఉన్న క్యారెక్టర్ లీడ్గా రావాలి అనుకున్న టైంలో జస్ట్ మధురానగర్లో నాకు యదువంశీ గారు పరిచయం అయ్యారు. పరిచయం అవడం, టిఫిన్ తింటూ, ఆయన టిఫిన్ తినడానికి వచ్చారు, నేను టిఫిన్ తినడానికి వచ్చాను. సో నా కామన్ ఫ్రెండ్ ఉంటే ఈయన, ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే ఎలా ఉంటుంది, అన్ని సినిమా డిస్కషన్లో ఉంటాయి, అంతకుమించి తెలిసిపోతారు సినిమా వాళ్ళు ఎక్కడున్నా తెలిసిపోతారు, అన్ని సినిమాల గురించి దాని గురించి డిస్కషన్లు ఉంటాయి. అలాగా మీరు డైరెక్టర్ అంటే ఆయన కూడా దూరం నుంచి చూసి మనోడు ఎవడో యాక్టర్లా ఉన్నాడు. అప్పుడే ప్రొడక్షన్కి స్టార్ట్ అవుతుంది అన్నమాట, ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. సో అలాగా నేను ఆ కథ నరేషన్ విన్న తర్వాత దొరికింది, నేను ఏదైతే అనుకున్నానో అది దొరికింది. ఇంకా అప్పటి నుంచి యదువంశీ గారితో ట్రావెల్ చేస్తున్నా. ఫైనల్లీ ఎప్పుడో 6 years బ్యాక్ అనుకున్న ఏదైతే గోల్ థింగ్ ఉందో ఎప్పుడు ఎగ్జిక్యూషన్ మీకు అలా ఎప్పుడైనా జరిగిందా? కమిటీ కుర్రోలేనండి ఎగ్జాంపుల్. అంటే ఇందాక సార్ అన్నట్టు నేను ఒక బిలీఫ్ ఉంటుంది దట్ నేను ఫేస్లో ఎక్స్ప్రెస్ బాగా చేయగలను అని ఒక నమ్మకం నాకు ఉంటుంది. బట్ అది ఎట్లా అంటే యాజ్ అన్ యాక్టర్ అది ఉంటుంది కదా, ఎవ్రీ వన్ షుడ్ నువ్వు ఒక మంచి యాక్టరా అని అనాలని ఒక కోరిక ఉంటుంది కదా. సో అది ఉండేది నాకు. అంటే వెన్ ఇనీషియల్గా కమిటీ కుర్రోలు స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ ఆడిషన్డ్ ఫర్ అనదర్ క్యారెక్టర్, రాము అనో క్యారెక్టర్. అది అంటే నేను రాంగ్ అనట్లేదు, బట్ లెవెల్ ఆఫ్ షేడ్స్ రాముకు ఉండడం కన్నా సుబ్బుకి ఎక్కువ ఉంటాయి, ఆర్క్ వైజ్ కానివ్వండి ఆర్ షేడ్స్ కానివ్వండి. సో నాకు ఐ బ్యాడ్లీ వాంటెడ్ సుబ్బు. నేను సుబ్బు చేస్తే నాకు ఏదైతే ఆ కసి ఉండిందో దట్ నేను ఎక్స్ప్రెస్ చేసుకునే స్కోప్ నాకు దొరుకుతుంది అని అంత ఎక్కువ మాట్లాడే దాని గురించి. బట్ వన్ ఫ్రెండ్ ఎప్పుడో ఒకసారి చెప్పా, ఏదో మేమే గేమ్ ఆడతామంటే నీ ఫేవరెట్ క్యారెక్టర్ నాకు సుబ్బు చాలా ఇష్టం, బికాజ్ నాకు అది ఉంటుంది, ఐ వాంట్ టు షో కేస్ నేను ఒక యాక్టర్ని నాకు చేయాలని అనుకుంటున్నా అంటే సమ్హౌ మరి ఏం జరిగిందో తెలియదు. ఓ ప్రొడక్షన్ హౌస్కి వచ్చినప్పుడు ఫైనల్గా నిహారిక గారు ప్రొడక్షన్ హౌస్కి వచ్చాక రాము అనే క్యారెక్టర్ మొత్తానికి ఫిల్మ్ నుంచి ట్రిమ్ అయిపోయింది. నేను రాము యాక్చువల్లీ మొత్తానికి ట్రిమ్ అయిపోయింది. ట్రిమ్ అయిపోయాక సుబ్బు అనే దానికి దెర్ వాజ్ స్పేస్, ఎవరిని తీసుకోవాలని డిస్కషన్లో వంశానికి త్రినాథ్ అయితే బాగుంటుంది అనుకుంటా అనే చాలా డిస్కషన్స్ జరిగాయండి. అప్పుడు నేను వంశీ గారు మాట్లాడుకున్నాం అనమాట, బైక్ మీద వెళ్తూ అసలు ఆయనకు కొంచెం హెసిటేషన్ ఉండేది. ఎలా అంటే ఇప్పుడు మనోడు హీరో, అంటే ఇప్పుడు రాము క్యారెక్టర్ అనేది హీరో, సుబ్బు క్యారెక్టర్ అనేది కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, బట్ ఆల్దో తర్వాత పాజిటివ్ అయినా సరే ముందు నెగిటివ్ షేడ్స్ ఉంటాయి కదా. అసలు మనోడు ఎలా తీసుకుంటాడు, స్టార్టింగ్ పరిచయమైన కొత్తలో ఎలా తీసుకుంటాడని డిస్కషన్స్ వచ్చావన్నమాట. వంశీ గారు ఆలోచించారు, లేదు డార్లింగ్ ఒకసారి మాట్లాడి అసలు ఏంటి అనేది అర్థమవుతుంది కదా. నేను ఒకరోజు కాల్ చేశా, గుర్తుందా, ఇలాగా మామూలుగా అంటే బావ నువ్వు ఇప్పుడు ఇదే అనుకుంటున్నావు, ఎలా అనుకుంటున్నావు, ఇప్పుడు వేరే క్యారెక్టర్ వచ్చినా కానీ రెడీగా ఉన్నావు, అంటే ఇందులోనే వేరే క్యారెక్టర్ షిఫ్ట్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నావు అంటే నాకు ఏదైనా పర్వాలేదు, నాకు యాక్టింగ్ స్కోప్ ఉండాలంతే. తను చెప్పిన మాట అది. అంటే నాకు అదే ప్రూవ్ చేయాలనేది ఉండే. ఏ ఆపర్చునిటీ వచ్చినా నువ్వు యాక్టర్వి అని ఫస్ట్ రికగ్నైజ్ అవ్వడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హీరో హీరోయిన్ వాట్ ఎవర్. దాటికన్నా నాకు ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్. మనసులో ఒక ఆలోచన బలంగా ఉంటుంది, దానికి ఒక క్యారెక్టరైజేషన్, దానికి ఒక పేరు, దానికి మళ్ళీ పిక్చర్లో ఒక బొమ్మ రావటం, అది మళ్ళీ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం, అది స్ప్రెడ్ అవ్వడం, ఇవన్నీ ఆటోమేటిక్గా జరగడం మొదలు పెడతాయి. నాకు నేను మళ్ళీ ఆలోచించుకుంటూ ఉంటే నేనేం కావాలనుకుంటున్నాను అంటే మిగతా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, బట్ నేనేం కావాలనుకున్నాను నేను అందులోనే ఫిట్ అయ్యా. నేను ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నానో ఆ క్యారెక్టర్లోనే ఫిట్ అయ్యాను. సూర్య క్యారెక్టర్కి ఆ షేడ్స్ ఉన్నాయి, నేను ఫ్యూచర్ని డెవలప్ చేసుకోవాలనుకునే థింగ్లో. అండ్ వన్ మోర్ ఏంటంటే మీరు వేసుకున్న బట్టలు జనరల్గా మీరు నడిచి వచ్చే విధానం కానీ సూర్య అనే క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. అంటే ఒక పక్కింటి కుర్రాడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉంటాయి సార్ అవి యాజ్ ఇట్ ఈస్ కనిపించేస్తున్నాయి సార్. నడిచే విధానంలో కానీ, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేదన, లేదంటే కొంచెం తింగరగా ఇలా పెట్టుకునేటువంటి దాంట్లో కానీ
మీకు డైరెక్టర్ జనరల్గా మీకు డైరెక్టర్ ఆ విధంగా చేయమని చెప్తే అలా చేశారు, లేదంటే ఆన్ స్పాట్ ఏమైనా చేసినవి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫీడింగ్ అండి, ఇన్పుట్స్. ఇందాక వారు చెప్పినట్టు ఇన్పుట్స్ అనమాట. క్యారెక్టర్ గురించి మాకు ముందు చెప్తాను, ఈ క్యారెక్టర్ సూర్య క్యారెక్టర్ ఇలా ట్రావెల్ అవుతుంది, ఇలా ఆర్క్స్ ఉంటాయి, మళ్ళీ ఇక్కడ సెటిల్ అవ్వాలి, ఇక్కడ అవసరం లేదు, మళ్ళీ ఇక్కడ ఆర్క్స్ ఉంటాయి. సో ఇలాగా ప్రతి స్టార్ట్ లివింగ్ ఇన్ ఇట్. యా, అంటే ఫీడింగ్ వల్ల ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఇన్పుట్ అంతా తీసుకుని రిలేషన్స్ కూడా ఫామ్ అయ్యాయి. ఇప్పుడు సుబ్బు సూర్య, ఇప్పుడు సుబ్బుకి సూర్యతో ఉన్నంత చనువు అగైన్ సమ్ అదర్ క్యారెక్టర్తో ఉండదు. అందరూ 11 క్లోజ్ పీపుల్ అయినా సరే, బట్ సూర్యతో ఉన్నంత క్లోజర్ అనేది వేరే వాళ్ళతో ఉండదు. నేను ఇప్పుడు వీడి ముందు ఎంత క్లోజ్ గా ఉంటానో వేరే వాళ్ళ ముందు కొంచెం బైక్ తీస్తే ఇద్దరు కలిసి ఒక థిన్ లైన్ ఉంటది. ఆ రిలేషన్ బాండ్ స్టార్ట్ అయినాయి. సో 11 మందిలో వీటితో చాలా క్లోజ్గా ఉండడం, వేరే వాళ్ళతో ఓకే లాగా ఉండడం, ఈ లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ అనేది తెలిసినాయి ఆ వర్క్షాప్స్. ఇది ఎలా అంటే వర్క్షాప్స్ అండి, ప్యూర్లీ వర్క్షాప్. ఫస్ట్ టైం మీరు అక్కడ ఆడిషన్ టైంలో కలవటేనా ఇద్దరు? మీరు అందరూ కామన్ ఫస్ట్ ఆడిషన్. అండ్ ఇంకొకటి, నేను ఆ రోజు మనం ట్రూత్ ఆర్ డేర్ ఆడుతా ఉన్నాం, ఇలా బాటిల్ దీప్ ఆడుతా ఉన్నాను. నాకు ఎక్కడో సెన్స్ కొట్టింది, ఆ రోజు వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పా. సో ఎక్కడో మా ఇద్దరికి కనెక్ట్ అవుతుందని నాకు ఇన్స్టింక్ట్ వచ్చిందనమాట. అప్పుడు మాట్లాడుతుంటే మామూలుగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి క్వశ్చన్ చేసుకునే వాళ్ళం. సో ఈ ఐడియాలజీ నా ఐడియాలజీ సేమ్ కొంచెం దగ్గరగా ఉంది, ఎక్కడో మ్యాచ్ అవుతుందని. ఒక 10 days అట్లా ట్రావెల్ అయిన తర్వాత, ఆడిషన్స్ అయిపోయిన తర్వాత ఆ జర్నీలో, సో రోజు సీన్స్ అని ఎన్ని సీన్స్ చేస్తాం 2. సో అప్పుడప్పుడు ఇట్లా వి యూస్ టు అండర్స్టాండ్ వైబ్స్ అంటారా, మ్యాచ్ అయ్యేది. పర్ఫెక్ట్ సార్. అలా 49 days కదా, అంతకుముందు రిహార్సల్ వాటికి సంబంధించి ఎంత టైం పట్టింది మీకు? అరౌండ్ అంటే ప్రాక్టికల్గా మాకు 2022 అప్పటి నుంచి వర్క్షాప్స్ జరుగుతున్నాయి. బట్ పీరియడ్ అయితే ఒక 5 to 6 months జరిగాయి. ఓవరాల్గా కలెక్టివ్గా అయితే 1.5 year చేసాం వర్క్షాప్స్. మధ్యలో బ్రేక్స్ రావడం వల్ల, మధ్యలో బ్రేక్స్ అప్పుడు కూడా, అంటే ఆ బ్రేక్స్ అప్పుడు ప్రొడక్షన్ వైజ్ బ్రేక్ అయి ఉండొచ్చు కానీ, బట్ వీ వర్ పర్సనల్లీ ఫ్రెండ్స్ కాబట్టి. ఏదైనా ఒక రియాలిటీ కాన్సెప్ట్ నుంచి రియాలిటీ, ఆ తర్వాత క్యారెక్టర్గా, ఒక కథగా, ఒక ఎమోషన్గా బయటికి రావాలంటే దాని వెనకాల ఇన్స్పైర్డ్ యాక్షన్స్ అంటారు. అంత ఇన్స్పిరేషన్ అన్నాళ్ళు లేనిదే ఒక్క నిమిషం పాటు పెట్టిన ఎక్స్ప్రెషన్ వెనకాల ఎంత స్టోరీ, ఎంత వర్క్షాపు, ఎంత అనుభవము, ఎంత కనెక్షన్ ఉందో తెలుస్తుంది. ట్రూ సార్, ట్రూ. మీ లైఫ్లో బాగా పెయిన్ ఫీల్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి బయటకు వచ్చినటువంటి విషయం ఏదైనా ఉంటే, అంటే ఎప్పటికీ కూడా జరగకుండా ఉంటే బాగుండు అనుకునేటువంటి, అంటే ఈ జర్నీలో డెఫినెట్గా కొన్ని ఉంటాయి కదా. ఇన్స్పైర్ అయ్యి బయటకు వచ్చాను అన్నారు కదా, సో జరగకుండా అనేది ఏం కాదండి. దానివల్ల నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యా. అది వన్ ఫిలిం రిలేటెడే. వీ వెంట్ టు ఒక ఫిలింలో, అంటే వెన్ స్ట్రగ్లింగ్ టైంలో, సో ఒక రోల్ వస్తే రికగ్నిషన్ వస్తుంది అనే ఉన్న టైంలో ఒక రోల్ వచ్చింది. చాలా ఆడిషన్స్ అయినాయి, స్క్రీన్ లుక్ టెస్ట్లు అయినాయి, ఎట్సెట్రా చాలా అయినాయి. అయ్యాక సమ్మన్ అట్లా అయినప్పుడు ఆర్ఎఫ్సీలో షూట్ ఉండే. సో వీ వెంట్ టు ఆర్ఎఫ్సీ, అందరం వెళ్ళాక ఐ వాజ్ వెయిటింగ్. అక్కడ చిన్న ట్రైల్స్, యాక్షన్ ఇవి అవుతున్నాక వెయిట్ చేసా ఒక 2-3 hours. ఇంకా కాల్ రావట్లేదు, పిలవట్లేదు. అగైన్ ఐ వాజ్ వెయిటింగ్. మళ్ళీ పైకి వెళ్ళి అడిగా, ఏంటి సార్ ఏమైనా ఉందా అంటే, ఇది కాదు, నీకు వేరే ఏదో ఒకటి అనుకున్నావు, అది ఇంకా బిగ్గర్ ఉంటుంది దీనికన్నా, కింద వెయిట్ చేసి చెప్తాం అది అని. డన్ అని మళ్ళీ కిందకి ఐ వాజ్ వెయిటింగ్. ఇంకొక 3-4 hours అయిపోయింది. అంటే బేసిక్గా లంచ్ బ్రేక్ దాకా అయిపోయింది టైం. అయిపోయాక నాకు అర్థం కాలే, అంటే అట్లీస్ట్ ఈరోజు ఉంటుందా, పోనీ ఈరోజు లేకపోతే రేపు ఉంటే, ఆర్ తర్వాత ఎప్పుడన్నా ఉంటే, ఈ రోజు అవసరం లేక లీవ్ అన్న మోడ్లో ఉండే నేను. మళ్ళీ వెళ్ళి అడిగా, లేదు అన్నట్టు అన్నారు. ఇంకొక 1 hour వెయిట్ చేసి నాకు ఇంక ఇరిటేషన్ వచ్చి ఐ వాజ్ ఆస్కింగ్, లేదంటే చెప్పండి ఒకసారి. ఏడీని అడిగా, లేదంటే చెప్పండి అండి, లీవ్ అన్నట్టు అడిగా. అంటే ఒకసారి కనుక్కొని చెప్తాను, మళ్ళీ ఒక 1/2 hour 1 hour తర్వాత ఈ రోజు ఉండదు అది అన్నారు. సరే డన్ అయితే మరి నేను వెళ్ళిపోతాను అది అని. ఓకే, అది నేను క్యాబ్ మాట్లాడుతాను ఒకసారి అంటే, మళ్ళీ వెయిట్ చేసా ఒక 1 hour. క్యాబ్ రాలేదు. నాకు చిరాకు, నేను వెళ్ళిపోతానండి, మీరు నా గురించి పట్టించుకోకండి, పర్లేదు, నాకు ఏం టెన్షన్ తీసుకోండి, మీరు షూట్ చూసుకోండి అని చెప్పి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఆర్ఎఫ్సీ లోపల నుంచి ORR దాకా నడుచుకుంటూ వచ్చా. ఏదో ఆలోచించుకుంటా, చిరాకు వచ్చింది, ఏంటి వాట్స్ హ్యాపెనింగ్, ఇట్లా కాదు, ఏదో రాంగ్ చేస్తున్నాను, ఇట్లా కరెక్ట్గా ఏదో ర్యాండమ్ థాట్స్ వచ్చేస్తాయి కదా. ఐ వాజ్ థింకింగ్, నడుచుకుని ఆర్ఎఫ్సీకి అక్కడ ఆటో ఎక్కేసి, మా ఇంటికి అటు సైడే మా ఇల్లు, సో వెళ్ళిపోయి. దట్ వాజ్ పెయిన్ఫుల్ మూమెంట్. ఏ మోటివ్ బయటికి తీసుకుని వచ్చింది? హోప్ అండి, హోప్ అండ్ బిలీవింగ్ మై సెల్ఫ్ ఈజ్ ద ఓన్లీ థింగ్. అంటే ఇందాక ఐ వాజ్ టెల్లింగ్ సార్, అదే ఐ నో దట్ ఐఎమ్ అ గ్రేట్ యాక్టర్, బట్ ఐ వాంట్ పీపుల్ ఆల్సో టు రికగ్నైజ్ ఇట్. ఆ హోప్ ఉంది, అంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అని ఒక చిన్న హోప్, అది 1 fine day. ఎట్లా అంటే మిమ్మల్ని ఎలా విజువల్ చేసుకుని హోప్ క్రియేట్ చేసుకునే వాళ్ళు, ఇలా ఉంటాను అని ఏమన్నా అనిపించదా? అంటే కొంచెం ఓవర్గా అనిపించవచ్చు కానీ, బట్ అదే ఐ అంటే నాకు ఒక మా ఫ్రెండ్స్ వాళ్ళతో చెప్పినప్పుడు అదే, ఐ వాంట్ వరల్డ్ సినిమా టు రికగ్నైజ్ మీ యాజ్ అన్ యాక్టర్ అని ఒకటి ఉంటుంది నాకు. అట్లనే విజువల్ చేసుకుంటా సార్ అన్నట్టు. ఇందాక విజువలైజేషన్ అట్లే చేసుకుంటా.
అంటే ఇప్పుడు అంటే టాలీవుడ్లో ఉన్న అందరూ బాలీవుడ్ అట్లా హాలీవుడ్ ఏంటి అంటే అందులో రికగ్నిషన్ నాకు ఎట్లా రావాలంటే ఎవ్రీవన్ హూ ఎవర్ ఒక మనిషిలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరే నువ్వు మంచి యాక్టర్ కదా అని అనే డే వస్తుంది ఏదో ఒక రోజు అనే మనిషి మీద ఉన్న నమ్మకము అసలు పరిధులు లేకుండా తన గురించి తను ఆలోచించుకునేలా చేస్తుంది సార్. అది దాని దాకా తీసుకెళ్తుంది. కానీ ఇది ఎలాగో ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి నారాజు, పీపుల్ ఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ యువర్ ఎమోషన్. ఇక్కడ చదివారు ఆ సినిమాలో ఒక అగ్రెసివ్ డైలాగ్ ఒకటి, ఇప్పుడు నౌ యువర్ స్మైలింగ్ ఫేస్, నౌ యూ విల్ షిఫ్ట్ యువర్ ఎమోషన్ అంటే ఆ క్యారెక్టరైజేషన్కి యూ హ్యావ్ టు విజువలైజ్ అండ్ దెన్ యూ డెలివర్ ఎ డైలాగ్. ఆ సినిమాలో బాగా పాపులర్ అయింది. ఏదైతే ఇంటెన్స్గా ఎమోషన్ ఏదైతే అదేంది అనేది ఐ టేక్ ఇట్ యాజ్ అ మోటివేషన్ ఆల్సో సార్. ఏదైతే షుడ్ డూ వాట్ ఎవర్. సో ఐ విల్ టెల్ దట్ మనవాడు పాటన్ కొడతాడు వెనక్కి ఎంత ఫెరోషియస్ గా ఉన్నాడు సార్ మనిషి. గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు సార్ అంటే సో అలా నాకు ఒక 2-3 మూమెంట్స్ ఉన్నాయి. బేసికలీ మా నాన్నగారు వినాయక్ గారు రూమ్మేట్స్ చిన్నప్పుడు మెట్రికులేషన్లో. అయితే తర్వాత సంహవ్ బ్యాక్ స్టోరీ అంతా జరిగింది. ఆ తర్వాత సంహవ్ కాంటాక్ట్ వల్ల వెళ్ళి మా నాన్నగారు తీసుకెళ్ళడం వల్ల సరే కోడైరెక్టర్ గారికి చెప్పి షూట్లో ఇంటెలిజెంట్ అనే మూవీలో ఒక చిన్న రోల్, డైలాగ్ రోల్ ఇచ్చారనమాట. సరే వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఈరోజు బాగా చేయాలి, ఒక డైలాగ్ ఉంది దాన్ని ఎలా చెప్పాలి అనే ఫీల్తో పాజిటివ్గా వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత వినాయక్ గారు ఎలా చూశారు, కొంచెం అక్కడ ఉన్నాను, కొంచెం లీన్గా ఉన్నాను. అప్పుడు ఇలా చూసి పైకి అన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్తో, కట్ చేస్తే నాకు కానిస్టేబుల్ గెటప్ వేసుకున్నా. మామూలుగా అది వాళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం షర్ట్, ఫార్మల్ షర్ట్ వేసుకుని కింద కాకి ప్యాంట్ వేసుకుని ఉంటారనమాట ఆ గెటప్. సో మళ్ళీ కట్ చేస్తే సివిల్ డ్రెస్, సో కట్ చేస్తే కానిస్టేబుల్. నాకు ఇంక డౌన్ అయిపోయింది, ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. సో దీనికోసం అంత అలా వచ్చింది. ఆ రోజు రియలైజ్ అయ్యా మళ్ళీ పెద్ద పెద్ద కాంటాక్ట్స్ వల్ల మనకి ఏం ఉపయోగం ఉండవు తెలిసిన వాళ్ళ వల్ల. సో ఏదన్నా సరే మన యాక్టింగ్తోనే ప్రూవ్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి కనిపించాలని చెప్పి నేను మళ్ళీ పెద్ద కాంటాక్ట్స్ని పట్టుకోవాలి. ఎలా చిన్న నాకు తెలిసిన అప్కమింగ్ సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ పట్టుకుని టాలెంటెడ్ సర్కిల్ని పట్టుకుని వీళ్ళ ద్వారానే మనం వెళ్తే మనం కొంచెం పైకి వెళ్ళగలని చెప్పి ఆ రోజు రియలైజ్ అయ్యి ఇంకో అలా కాంటాక్ట్స్ ట్రై చేసా. సర్కిల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఇంకో థింగ్, నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను, థియేటర్స్ చేశాను. ఏ షార్ట్ ఫిల్మ్ చేశారు? సూరిగాడు అని ఒక షార్ట్ ఫిల్మ్ నేను డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను. దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, బుచ్చిబాబు గారికి కనెక్షన్ ఉందన్నమాట దానికి, నా డైరెక్టర్ గారికి. కట్ చేసి షార్ట్ ఫిల్మ్స్ థియేటర్స్ చేశాను. సో ఒకరోజు ఆడిషన్కి వెళ్ళా. రాజా విక్రమార్క అని ఒక సినిమా వచ్చింది, కార్తికేయ ఎన్ఐఏ. సో వెళ్ళిన తర్వాత ఆడిషన్కి పిలిచారు, నాకు తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే వెళ్ళి ఆడిషన్ ఇవ్వడానికి. నాకు అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ చూసి వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఇలా తిరిగి చూసుకున్నాను. సో ఆల్రెడీ అంత రెస్పెక్ట్ ఇచ్చిన నాకు, అంటే నేను ఒక చిన్న ఎంతో కొంత నేర్చుకుని చేసిన యాక్టర్గానే బిలీవ్ చేశారు వాళ్ళు. కానీ ఆడిషన్స్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడో తడబడిపోయా. నేను పక్కన తనికల భరణి గారు ఉంటారు, ఇలా పెద్ద యాక్టర్స్ ఉంటారు అన్నప్పుడు నేను కొంచెం ఆడిషన్స్ చేస్తున్నప్పుడు కొంచెం షివర్ అయిపోయి స్వెట్ అయిపోయి ఆడిషన్ నేను సరిగ్గా పెర్ఫామ్ చేయాలి. ఫెయిల్ అయిపోయా. ఆ రోజు ఫెయిల్ అయిపోయిన తర్వాత నేను ఆలోచించుకుంటూ ఉన్నా. చెప్పారు ఇంకా సెట్ అవ్వలేదు అది అని. ఎందుకు ఫెయిల్ అయ్యాను అని అడిగా, రీజన్ ఏంటి అని. అప్పుడు ఆయన చెప్పారు, ఇలాగ నువ్వు ఆ రోజు తడబడ్డావు, ఆడిషన్లో తడబడ్డావు అని. ఓకే ఎందుకు అని. ఇప్పుడు ఈరోజు రేపు పెద్ద యాక్టర్స్తో చేయాలి, ఆ రోజు కాంబినేషన్ ఉంటాయి. ఆ రోజు వెళ్ళిన తర్వాత నువ్వు సీన్ పెర్ఫామ్ చేయకపోతే ఆ రోజు ఇంత బడ్జెట్ పెడతారు, నీ వల్ల టైం వేస్ట్ అయిపోతే ఆ రోజు స్కెడ్యూల్ పోతుంది, ఆ రోజు డబ్బులు వేస్ట్ అయిపోతాయి, మొత్తం స్కెడ్యూల్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయి మొత్తం సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. ఇలా జరుగుతూ ఉంటాయి. సో అందుకు నేను పక్కన పెట్టాను. ఓకే ఆ రోజు రియలైజ్ అయ్యా. సో ఎవరు పక్కనున్నా సరే, ఎంత పెద్ద యాక్టర్ ఉన్నా సరే, ముందు నా క్యారెక్టర్ ఏంటి, నేను ఎలా పోర్ట్రే చేయాలని నన్ను నేను బిలీవ్ చేసుకోవడం మొదలుపెట్టా. సూపర్. మెంటల్ వర్క్ ఎలా చేసుకుంటారు మీరు? ప్రాక్టీస్ అండి. ఒక్కొక్కటి అంటే అంత ఈజీగా రాదు, ఒక్క రోజులోనే అయిపోతుంది అదంతా. ఇప్పుడు అనుకున్నాం ఇలాగ మనం కాన్ఫిడెంట్గా ఉండాలంటే దానికి తగ్గ మనం వీడియోలోకి పరకాయ ప్రవేశం చేయాలి. సో ఆ కాన్ఫిడెంట్గా ఉండడానికి చాలా టైం పడుతుంది. వెంటనే అనుకున్న వెంటనే ఎలా చేసేస్తే ఈరోజు అందరూ 20 ఏళ్ళకి గొప్ప గొప్పలు అయిపోతారు. సో కొంచెం టైం పడుతుంది. ఆ ప్రాసెస్ని తెలుసుకోవడం మొదలు పెట్టాను. నేను ఒకటే నమ్ముతూ ఉంటాను, నేర్చుకోవడం ఎలాగా అనేది నేర్చుకోవాలి ముందు. నేర్చుకోవడం కాదు, నేర్చుకోవడం ఎలా అనేది నేర్చుకుంటే మన పని తేలిక అవుతుంది అనేది. మీ దగ్గర ఉంది కాబట్టి నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానని రీచెక్ చేసుకోవడం. చిన్న చిన్న విషయాలైనా కొన్ని అనుభవం నుంచి వచ్చినవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఇవి దీస్ ఆర్ ఆల్ మెసేజెస్ ఫర్ అదర్స్ ఆల్సో. నిజంగా మనం ఏ కుర్రాళ్ళని అయితే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ కుర్రాళ్ళు కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన అంశాలు ఉన్నాయి సార్. అంటే ఇద్దరిలోనూ ఆ మోటివ్ ఉంది. యాక్చువల్లీ అలా అనుకున్నానా,
అలా అనుకున్న తర్వాత నేను స్టూడెంట్స్ అని మూవీ చేశాను. పక్కన సముద్రకాని గారు ఉన్నారు. నేను అప్పుడు ఆ రోజు అనుకున్నది అక్కడ సక్సెస్ అవ్వగలిగా. ఆయన ఉన్నారు సార్, నేను కాన్ఫిడెంట్గా చేయగలిగాను. సో ముందు అది తెలియాలి, దేని కాన్ఫిడెంట్గా ఉండాలి, మనకి ఏంటి అనే విజువలైజేషన్ క్లారిటీగా ఉండాలి. మనం మోటివ్ చేసుకునే ప్రాసెస్ అలా రీచెక్ చేసుకుంటారు. నిజ జీవితంలో విజువలైజేషన్ రోల్ ప్రొఫెషన్ ఏదైనా సరే లైఫ్లో తను ఏ స్థాయిలో చూడాలని అనుకుంటారో ఆ స్థాయిని విజువల్ ప్లస్ ఎమోషన్స్తో ఎప్పుడైతే ఫీల్ అవుతారో ఇవాళ వాళ్ళు ఆ స్థితిలో ఉండి వాళ్ళ జ్ఞాపకాలు పంచుకుంటున్నారు. ఇవాళ మనం కమిటీ కుర్రోళ్ళు అని పిలిచాం, కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న సొసైటీ కుర్రోళ్లకు బాగా కనెక్ట్ అయ్యాలి. బాగా సరే ఇలా చెప్తున్నాను కాదు, కానీ ఎంగేజ్లో ప్రభాస్ గారును మన గోపీచంద్ గారు వర్షం సినిమా చేశారు చూసారా, అలా వీళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం దాని మీద పర్టికులర్ కనిపిస్తారు మనకి. ఫ్యూచర్లో మల్టీ స్టారర్లా మీరు డెఫినెట్గా ఎదుగుతారు, నో డౌట్. ఈ విజువలైజేషన్ ప్రోగ్రామ్లోనే వచ్చారు కాబట్టి నేను అది 100% చెప్పగలుగుతాను. ఒక మోటో అయితే ఉంటుంది. మేము ఆల్రెడీ ఒకటి విజువలైజ్ చేసుకున్నాం, అంటే ఇప్పుడు చెప్పకూడదు. చెప్పండి, పర్లేదు. చెప్పకూడదు చెప్పకపోవడానికి కాదు కానీ, బట్ ఇన్ డిప్లొమాటిక్ వే. అంటే ముందు నుంచి ఒక బిలీఫ్ ఉండింది. సూర్య అనే క్యారెక్టర్, సుబ్బు అనే క్యారెక్టర్, వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది చాలా కనెక్ట్ అయిపోయే ఫ్రెండ్షిప్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అబ్బాయి 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 అమ్మాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి ఎవరైనా సరే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో గొడవ అనేది వెరీ కామన్ థింగ్. ఈ ఇంత ప్యూర్ ఫ్రెండ్షిప్ చూసేసాక వాళ్ళిద్దరి మధ్యన గొడవ అయి విడిపోయి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ కలవడం మీద వెరీ స్ట్రాంగ్ ఎమోషన్. సో మా ఇద్దరికంటూ పర్సనల్లీ ఒకటి వస్తుంది, ఒక మార్కెట్ వస్తుంది అని ఏదో రోజు ఇండస్ట్రీలో ఒక పొజిషన్ లో ఉంటాం కదా, సో ఆ రోజు అప్పుడు చేద్దామని. సో అప్పటి వరకు మీరు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఈ వీడియో మా లైబ్రరీలో ఉంటది, మేము ఇది రీప్లే చేసి పెట్టుకోండి. ప్రభాస్ గారిది గోపీచంద్ గారిది కాంబో ఏ విధంగా అయితే ప్రతి ఆడియన్, అంటే ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి స్టార్ సెలక్షన్లో టాప్లో వాళ్ళది ఉంటుంది. అలా కమిటీ కుర్రోళ్ళు సినిమా చూసిన తర్వాత మీ కాంబో డెఫినెట్గా ఆ లెవెల్కి రీచ్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే సార్, మనం హ్యాపీ డేస్ చూసిన తర్వాత ఆ జనరేషన్ ఆడియన్స్ అంతా వేరు సార్. అంటే అప్పుడు సోషల్ మీడియా అంత ఎదిగా లేదు, బట్ ఇప్పుడు ఏంటంటే స్ప్రెడ్ అయింది బాగా. ఎందుకు వీళ్ళని చూడాలి అని అంటే దానికి 100 రీజన్స్, 100 క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఫ్రేమ్లో హైలైట్ అవ్వడానికి వాళ్ళు ఎంతో తాపత్రయపడి ఆ ఎమోషన్ కొంచెం లిఫ్ట్ చేస్తే తప్ప వీళ్ళు గుర్తుండరు. అంత మంచి ఎమోషన్ ఈ జనరేషన్లో క్రియేట్ చేసి నేను ఇండివిజువల్ బ్రాండ్గా డెవలప్ చేశారు. అంటే దీన్ని దేంతో పోలిక లేకుండా అసలు ఇండివిజువల్ బ్రాండ్గా డెవలప్ చేశారు. అంటే ఇంకా రేపు ఏదైనా చేసినా ఇలా ఉండాలనిపించేటట్టు ఒక బెంచ్ మార్కింగ్ సెట్ చేయడం అనేది కమిటీ గురువులను ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఎస్, నో డౌట్. అండ్ నాస్టాల్జియా ఫీల్ క్రియేట్ అయ్యేలాగా చేశారు, నో డౌట్. అందులో అయితే నేను అయితే బలంగా చెప్పగలుగుతాను, ఇది కనుక సంక్రాంతి మూమెంట్లో రిలీజ్ అయ్యి ఉంటే సినిమా లెవెల్ ఇంకా వేరున్నది. ఎప్పటికే లేదని కాదు, దానికి మించే ఉంది. కానీ ఈ టైంలోనే అంత బ్లాక్ బస్టర్ ఏంటంటే ఓ సంక్రాంతి రేంజ్లో కనుక మీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి చెప్పండి, కన్వే చేయండి, కుదిరితే రీ రిలీజ్ చెప్పండి. ఆ టైంకి వీడియోని ఎలా హోల్డ్ చేసి పెట్టుకోండి. డెఫినెట్ గా మీరు స్టార్ హీరోస్ అయితే నాగరాజ్ ఐడియానే అని ఇప్పటికీ అడుగుతున్నారు, రీ రిలీజ్ చేయమని కామెంట్స్ లో కానీ మెసేజెస్ లో కానీ, ఇంకా రిలీజ్ చేయండి, మా ఏరియాలో రిలీజ్ చేయండి. ఓటీలో రిలీజ్ అయిపోయినా కానీ దే వాంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్. కొంతమంది ఎవ్రీ ఫ్రెండ్షిప్ డే కి ఐ థింక్ కమిటీ కుర్రోళ్ళు ప్లే అవ్వాలి. ఇట్లాంటి అకేషన్స్ చాలా ఉన్నాయి, పండగ, ఫ్రెండ్షిప్ డే కానీ లేదా జాతర రోజు. మనం వినాయక చవితికి సెలబ్రేట్ చేసుకున్నారు, తెర సినిమాలు వేసుకుంటూ ఊర్లో తెర సినిమాలు. మా ఊర్లోనే నేను ఎస్పెషల్లీ మా ఊరు వెళ్ళాను నేను తెర సినిమా వేస్తుంటే. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇప్పుడు ఏమనిపించింది అంటే అక్కడ నాకంటే కూడా ఎక్కువ మా నాన్నగారి గురించి హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆయన ఎక్కువ ఊర్లో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ నా పేరెంట్స్ కంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతే అదృష్టం ఉంటుంది. సో యాక్చువల్లీ విజువలైజేషన్ అన్నారు కదా, ఇంకోటి లైబ్రరీలో పెట్టుకుంటా అన్నారు కదా, ఇంకోటి కూడా పెట్టుకోండి. సో యాక్చువల్లీ నేను చాలాసార్లు చెప్తూ ఉన్నా, రాజమౌళి గారు మహాభారతంలో కర్ణుడి పాత్ర చేయాలనేది నా ఆల్రెడీ నేను వైబ్స్ పంపిస్తున్నా. అది ఐ హ్యావ్ స్ట్రాంగ్ విల్. ఇప్పుడు అది ఇన్నాళ్ళు మనసులో బలంగా ఉన్నది, ఈరోజు స్క్రీన్ ముందర ఎక్స్ప్రెస్ అయింది. అవును, ఎక్స్ప్రెస్ అయిందే, ఎక్కడ దాకా చేరాలో అక్కడ దాకా తప్పకుండా చేరే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క సీడ్కి స్కిల్స్ యాడ్ అవుతూ ఉంటాయి, ఏదో రూపేణ అయితే వెళ్తూ ఉంటుంది అక్కడికి. పెట్టుకోండి. డెఫినెట్గా మాకు అంత పాజిటివ్ ఎమోషన్ని, పాజిటివ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చినటువంటి మీకు
నిజంగా ఈ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. యంగ్స్టర్స్కి మీలాంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే ఏమవుతుందంటే, అంటే చాలా రోజులైంది ఒక మంచి ఫ్రెండ్షిప్ని చూసి. నిజంగా వర్షం టైంలో ప్రభాస్ గారిని, గోపీచంద్ గారిని చూసిన ఫ్రెండ్షిప్ ఎప్పటిదాకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫర్దర్గా మీరు కూడా అలా రోల్ మోడల్గా ఉండాలని మాత్రం కోరుకుంటాను. కుర్రోళ్ళు అంటే కుర్రోళ్ళు అని కాదు, పెద్ద అయిన తర్వాత కూడా అదే కుర్రతనం కనిపించేలాగా. మనిషికి గోల్స్ చాలా రకాలైన, పర్సనల్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్, సోషల్ గోల్స్, కెరీర్ గోల్స్. కానీ ప్రతి గోల్ని ప్రతి ఒక్కరూ అచీవ్ చేయాలని ఉంటారు, కానీ మార్గం తెలియదు. కోరిక ఉంటుంది కానీ ఎలా చేరుకోవాలో తెలియదు. దీనికి మన మనస్సు ఎంతవరకు సహకరిస్తుందో తెలియదు. మనసులో కోరిక ఉండిపోయింది, మరి నా కోరిక ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి తెలిసి నా కోరిక ఎలా తీరుతుంది అని అనుకున్న ఎవరైనా సరే, తమ ఉన్న పరిస్థితుల నుంచి ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్న ఎవరైనా సరే, వాళ్ళందరూ అసలు విజువలైజేషన్ ద్వారా నేను ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోగలను. రెండో కారణం ఏంటంటే, గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పినప్పుడు విజువలైజేషన్ ఒక కారణం అని చెప్పారు. సో ఈ విజువలైజేషన్ ఏంటి, అసలు ఎలా మనం చేసుకోవాలి, ఎలా మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత చాలామంది వాళ్ళ గోల్స్ని రీచ్ అయిన వాళ్ళు కూడా మన ఛానల్లో కనపడడం జరిగింది. సో అలా ఎవరికైనా సరే ఒక లక్ష్యం ఉండి, ఆ లక్ష్యాన్ని నేను అనుకుంటున్నాను కానీ చూడాలంటే ఎట్లా నిజ జీవితంలో అనుకున్నప్పుడు విజువలైజేషన్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఫాలో అయిన వాళ్ళు వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. నాగరాజు ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ లైవ్లోనే విజువలైజ్ చేసుకోమంటే బెంచ్ కార్ను విజువలైజ్ చేశాడు. చేసిన 2 నెలల్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కంపెనీ ఆయనకి బెంచ్ కార్ ఇచ్చింది, గిఫ్ట్ ఇచ్చింది. చాలా లిస్ట్ ఉంది. ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద పాజిటివ్ హోప్ కదండి. యూ విజువలైజ్ క్రియేటివ్గా మీరు ఇన్స్పైర్డ్ యాక్షన్స్, పాజిటివ్ హోప్, విజువలైజేషన్, అండ్ దట్ ఈస్ రియలైజేషన్. సో ఇట్ హ్యాపెన్స్. ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో దట్ ఏంటంటే మన దృష్టి ఎప్పుడైతే ఫోకస్డ్గా ఉంటుందో, ఆ ఫోకస్కున్న పవర్ మనకు కావాల్సింది మన దాకా తీసుకొచ్చేస్తుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అట్రాక్షన్ మనకు తెలియకుండానే మనం తీసుకునే నిర్ణయాలు, మన యాక్షన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ డెసిషన్స్, క్యారెక్టర్లు చాలా మీకు అవకాశాలు రావచ్చు, కానీ ఏది ఓకే చెప్పాలో లోపల ఒక బలమైన ఒక ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్కి కనెక్ట్ అయ్యేదాన్ని మీరు ఓకే చెప్తారు. అనుకోకుండా యువర్ క్యారెక్టర్ మీ ఎమోషన్స్కి తగినట్లుగా వచ్చింది. ట్రూ. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీడే. ఇట్లా ప్రతిదీ జీవితంలో మన ఎమోషన్స్కి, మన వైబ్స్కి, మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే పరిస్థితులన్నీ మన జీవితంలోకి వచ్చి చేరుతాయి. సిఇఓస్ దానికి సంబంధించిన బుక్ చదువుతూ ఉంటే నేను యాక్చువల్గా అవుతానని తెలుసు నాకు. అయితే నేను సీక్రెట్గా దాన్ని చదువుతున్నాను అనమాట. బుక్స్ అంటే బాడీ లాంగ్వేజ్, మన బాడీ లాంగ్వేజ్ని మనం ఎంత బాగా మార్చుకుంటామో ఆ అట్రాక్షను, ఆ బాడీ లాంగ్వేజే మనకు చెప్పేస్తాయి ఈడు గొప్పడవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. ఆ ప్రాసెస్లో నేను చదువుతూ ఉన్నాను అనమాట. పక్కనే స్టోర్ ఉంది, అక్కడికి వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీ సిఇఓస్ మీద ఒక బుక్ రాస్తే అది తీసుకుని వస్తే రామ్ గారు వచ్చి నేను కోచ్ చేస్తాను, ఈ బుక్ పక్కన పెట్టు, ఇందులో తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇక్కడ మేకప్ రూమ్ దగ్గర, మీకు గుర్తుంది కదా. ఆయన 3 months, హార్డ్లీ 2-3 monthsకే. ఓకే, 2 monthsలోనే అంత అయిందా? ఒక మన కోచ్ మనకి ఏదైనా చెప్తున్నారు అని అంటే మనకున్న డిజైర్కి దానికి తగ్గట్టు మన బాడీ లాంగ్వేజ్ కానీ మన థాట్ కానీ మారటం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మైండ్ సెట్ ఫుల్గా నమ్మగలగాలి. సగం మీ సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను, ఎలక్షన్లలో ఓడిపోతానన్న భయం, గెలవాలన్న ఆశ, ఇవి రెండూ లేకుండా ఉంటే మీరు అనుకున్నది మీరు ఖచ్చితంగా పొందుతారు. కానీ ఎమోషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ కదండి. ఒక మనిషిని కదిలించగలిగామంటే ఐ థింక్ గుర్తుండిపోతారేమో అట్లాంటి వాళ్ళు. మీ గోల్ ఏంటంటే మీరు ఎక్కడి వరకు? ఐ వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ మీ యాజ్ అన్ యాక్టర్ అండి. వరల్డ్ మూవీ నీడ్ టు రికగ్నైజ్, వరల్డ్ సినిమా షుడ్ వన్ ఫైన్ డే. నేను మా డైరెక్టర్ గారికి చెప్పాను, సో నా కదలికలన్నీ నా కాళ్ళు అటువైపు వెళ్తున్నాయి, నేను వేసే అడుగులు కూడా అటువైపు వెళ్తున్నాయి. అంటే నేను ఒకటి బిలీవ్ చేస్తూ ఉంటాను, మనకు కొన్నిసార్లు మన దగ్గర ఉంటే సరిపోతుంది, మన మైండ్లో ఉంటే సరిపోతుంది, మనకు ఒక క్లారిటీ ఉంటే సరిపోతుంది. మన మైండ్లో చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలో అక్కడ ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఆ నిర్ణయం ఎప్పుడు రావాలో కరెక్ట్గా అప్పుడే వస్తుంది. అంతే, అన్ని చోట్ల చెప్పాలని అనిపించదు, అరే ఇక్కడ చెప్పాలి అని అనిపిస్తుంది మనసుకి.
అప్పుడు చెప్పారంటే కరెక్ట్ ప్లేస్. పర్ఫెక్ట్. యాక్చువల్లీ నేను కూడా ఇట్లా జనరల్గా బయట అంతా మాట్లాడలేదు. దేర్ వాజ్ అ సిచ్యువేషన్, ఇక్కడ సమయం ఉండింది, సందర్భం ఉండింది. ప్రతి ఒక్కరి జీవితంలో లెసన్ ఉంటుంది. ఆ లెసన్నే వాళ్ళు మార్గంగా ఎన్నుకొని దాన్ని పట్టుకునే వెళ్తే అది ఒక్కటి చాలు. బట్ అందరి లెసన్ ఒకటి కానక్కర్లా. మనం ఏది నమ్మామో నమ్మింది మనం నమ్మిన చోటుకే తీసుకెళ్తుంది. సో ఇద్దరి నమ్మకాలు ఒకటి కానక్కర్లా. ఇవాళ నాగరాజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన విజువలైజేషన్ ఇంతవరకు కాన్సెప్ట్గానే ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాము. ఆ కాన్సెప్ట్కి ప్రాణం ఉంటే, ఆ ప్రాణం మనుషులుగా వస్తే, ఆ మనుషులకు ఒక క్యారెక్టర్ ఉంటే, ఆ క్యారెక్టర్ పేరు ఉంటే, ఆ పేర్లు వచ్చి మన ఎదురుగా కూర్చుంటే ఎలా ఉంటుందో ఇవాళ మనం మన విజువలైజేషన్ లో కలిసిన ఫ్రెండ్స్ రియాలిటీలో ఎలా ఉన్నారు చూడండి. అది ఇట్ వాజ్ అ గ్రేట్ ఇంటర్వ్యూ అండి. అంటే జనరల్ గా వేరే ఇంటర్వ్యూస్ తో కంపేర్ చేసినప్పుడు వెరీ బాగుంది. దెర్ ఈస్ అ నైస్ టాక్, బాగుంది. బేసిక్ గా రియల్లీ ఎంజాయ్. యాక్చువల్లీ ఇదంతా పాసిబుల్ అవ్వడానికి మాకంటే ఒక గ్రేట్ విజనర్ ఉన్నారు, యదువంశీ గారు. ఆయన విజన్ వల్లే ఇదంతా పాసిబుల్. ఆయన అసలు ఇలా చెప్పకూడదు కానీ ఫస్ట్ సినిమాకి వచ్చినపాటి బాహుబలిని క్రియేట్ చేశారు. అంతమందిని కలిపి చేయటం అంటే నాట్ అన్ ఈజీ థింగ్, బిగ్ టాస్క్, టఫ్ కూడా. ఎందుకంటే కన్విన్స్ చేయడం, ఇప్పుడు ప్రతి 10 మందికి స్టోరీ చెప్పినా కూడా అందులో డెప్త్ ఎవరికి అర్థం కాదు. ప్రొడ్యూసర్స్కి కొంతమందికి అర్థం కాదు, ఇదేం స్క్రిప్ట్ పిల్లలు, ఇదే ఏ మలయాళంలోనూ లేదంటే తమిళ్లోనూ ఉంటే యాక్సెప్టెన్సీ లెవెల్స్ చాలా దగ్గరగా ఉంటాయి. యాక్సెప్టెన్సీ లెవెల్స్, బట్ తెలుగులో అంత కమిటెడ్గా దీన్ని తీసుకొని ముందు తీసుకెళ్ళటం, అందులోనూ నిహారిక గారికి మనం స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. యాక్సెప్ట్ చేయటం అనేది ఈ స్క్రిప్ట్ని. అండ్ వంశీ గారికి మా తరపున, ఆడియన్స్ తరపున మాత్రం బిగ్ 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 కంగ్రాచులేషన్స్. ఇలాంటి నాస్టాలజిక్ ఫీల్ కలిగేటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సినిమాలు ఇంకా తీయాలని, అండ్ మీరు మీ ఫ్రెండ్షిప్, మీ ఎంటైర్ టీమ్కి అండ్ నిహారిక గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఒక మంచి సినిమాని తెలుగు ఇండస్ట్రీలో ఇచ్చేందుకు థ్యాంక్ యూ అండి. గ్రేట్ మీటింగ్. మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గ్రేట్ ఆఫ్ యూ. సో October 1st నుంచి క్లాసెస్, దేవీ నవరాత్రులకి అయితే ద బెస్ట్ చూడడానికి అవకాశం ఉండేటువంటి క్లాసెస్. నాకు తెలిసి ఇంకా స్పెషల్ ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. October 1st నుంచి 5 days. ఇది కేవలం ప్రాక్టీస్ మీద. ఇప్పుడు చాలామందికి మనం నాలెడ్జ్ ఇచ్చాం రవీంద్ర గారు. అయితే మనం ఏం చేస్తున్నాం, ఈసారి వాళ్ళ చేత లైవ్లో ప్రాక్టీస్ చేయించడమే కాకుండా యోగ నిద్ర అనే ఒక అద్భుతమైన ప్రయోజనం కలిగించేది. జనరల్గా ఈ యోగ నిద్ర కోసం చాలామంది విదేశాలకు వెళ్ళి బీచ్ రిసార్ట్స్లోకి వెళ్ళి యోగ నిద్రను ప్రాక్టీస్ చేస్తారు. సో మనం ఆన్లైన్లో ఈ ప్రోగ్రామ్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి గ్రేట్ కంగ్రాచులేషన్స్ రామ్ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ October 1st నుంచి స్టార్ట్ అయ్యేటువంటి క్లాస్కి కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే ఎన్రోల్ చేసుకోండి. విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ ఉంటుంది. సో ఆసక్తి కలిగిన ఎవరన్నా సరే జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.